హోటల్లో పప్పు చాలా రుచిగా ఉంటుంది అంటారు. ఆనపకాయ పప్పు కానీ టమాటో పప్పు కానీ ఏ పప్పు అయినా చాలా బాగుంటుంది అంటారు. అదే పప్పు ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుంది? మరి దానికోసం ముందుగా పప్పుని శుభ్రం కడిగి నానబెట్టాను. ఈ పప్పులు వచ్చేసి ఎర్ర కందిపప్పు, మామూలు కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఈక్వల్గా తీసుకొని శుభ్రం కడిగేసి అందులో వాటర్ పోసుకొని పచ్చిమిర్చి, ఆనపకాయ ముక్కలు, పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడకపెట్టేసుకుందాం. పప్పు చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు అయితే గానుగ నూనెతో పెట్టుకుంటున్నాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి గానుగ నూనె వేసుకుని వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి అన్నీ వేసి ఫ్రై అయ్యాక కరివేపాకు, పసుపు, కొద్దిగా కారపొడి కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టుకున్న ఆనపకాయ పప్పు అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి ఒక్క 5 మినిట్స్ ఉడికిచ్చేసుకుంటే అంతే. సింపుల్గా ఇంట్లోనే హోటల్ స్టైల్లో కమ్మటి ఆనపకాయ పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ కమ్మని పప్పు వేసి నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.